ఈవేళ జనసేన అయితే మరి జనసేనలో కొత్త పార్టీ కొత్త తరంలో బయటకు వచ్చారు. అయితే వారి వల్ల ఏదో మరి ప్రజలకి యూత్కి ఏదో న్యాయం చేస్తారని ఆశయంతో ఆయన ముందుకెళ్తున్నారు. ఆయన చక్కడబట్టండి ఈవేళ కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకున్నాడు, కాంగ్రెస్ తోటి 2 పార్టీలతో పొత్తు పెట్టుకున్నాడు. అలాగే బహుజన సమాజ్ పార్టీని కూడా పొత్తు పెట్టుకుని ముందుకు మరి తీసుకెళ్ళిపోతున్నటువంటి నాయకుడు అంటే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. నేను అడిగే క్వశ్చన్ ఒకటే స్ట్రేట్. ఓకే, మీరు చెప్పిందంతా కరెక్టే, కానీ ఈసారి మీరు ముఖ్యమంత్రిగా ఈ 3 పార్టీల వ్యక్తుల దగ్గర నుంచి ఎవరిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టాలనుకుంటున్నారు? ఎవరైతే ఈ రాష్ట్రం బాగుంటుంది మీరందరూ సంతోషంగా ఉంటారు? ఇదైతే నా ఉద్దేశం అయితే అంగ వస్తుందని నా అభిప్రాయం అండి. అంగ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే ఎవరికి మద్దతు ఇస్తారో వాళ్ళే సీఎం అవుతారని మా అభిప్రాయం. అంటే మీరు ముగ్గురు చూస్తున్నారు కదా, పరిపాలన చంద్రబాబు నాయుడు చూశారు, మిగతా ఇద్దరిని చూడలేదు. ఎలా ఉంటుంది? ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు గారు అయితే మరి బాగానే చేశారు. అని ఆయన పూర్తిగా జన్మభూమి కమిటీలు ఏదైతే అవుతున్నాయో వాళ్ళ వల్ల పూర్తిగా వేళ విలేజ్లో గ్రామాల్లో కూడా మరి పాడైపోయింది పార్టీ. చంద్రబాబు నాయుడు మీద మీకు మాకే లేదు. అయితే జగన్ అయితే మన జనం బాగానే ఉన్నది. ఆయన కూడా ఆయన టికెట్లు ఇచ్చుకోవడంలో కానీ ఏదైనా కొన్నిలో కొంత లోపం కనిపించి ఈవేళ ఉదాహరణకు రాజోల నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి ఏదైతే ఉందో ఆయనకి నెగ్గి క్యాండిడేట్కి ఇచ్చుకోకుండా మరి ఆయన వెనకాల ఉన్నటువంటి వేళ రాపాకర ప్రసాద్కి అయితే అన్ని కులాల్లో అన్ని మతాల్లో కూడా ఆయనకి మంచి వేవ్ ఉంది. ఆయన అందరికీ సమర్థుడిగా మరి గత షేర్ చేసినప్పుడు అందరినీ కలుసుకుని అన్ని కులస్తుల్ని సామాజిక న్యాయం చేసి అభివృద్ధి చేసినటువంటి నాయకుడు. ప్రజల్లో ఈవేళ మంచి వేవ్ ఉంది. చేత ఆయనే ఈవేళ ఒక ఎమ్మెల్యేగా ఆయన నెగ్గుతారనేది ఘంటాపథంగా చెప్పగలరు. సరే, ఇక్కడ రేపాక గారు గెలుస్తారు వైసీపీ నుంచి అంటున్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి అంగ వచ్చినప్పుడు ఎవరైతే పవన్ కళ్యాణ్ ఎవరికి మద్దతు ఇస్తారో వాళ్ళు అవుతారండి. చేత ఇప్పుడు ఆయన జగన్కి ఇవ్వచ్చు, లేకపోతే మరి చంద్రబాబు నాయుడుకి ఇవ్వచ్చు. నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను, మీ అభిప్రాయం చెప్పండి, మీ సింగిల్ అభిప్రాయం చెప్పండి, మీరు ఎవరిని కోరుకుంటున్నారు? అయితే పవన్ కళ్యాణ్ అవుతాడు. 99% అంగం వల్ల పవన్ కళ్యాణ్ అవుతాడు. ఇక్కడ ఎవరు ఎమ్మెల్యే అయితే బాగుంటుంది? రేపాకే అండి, ఇంకా దాంట్లో రేపాకే. ఏ పార్టీ సంబంధించిన? జనసేన. ఇక్కడ జనసేన రావాలి, రాష్ట్రంలో కూడా జనసేన రావాలి. పోటాపోటీగా ఉంది 2019. గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి చాలా టఫ్గా ఉండబోతుంది. ఎలా ఉంది ఈసారి? మీరు ఎవరిని కోరుకుంటున్నారు ముఖ్యమంత్రి? ఎవరైతే బాగుంటుంది? ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం బాగుంటుంది? పవన్ కళ్యాణ్ రావాలని, నిజాయితీ అయిన పాలన ఇవ్వాలని, ప్రజలకి మంచి అవినీతి లేకుండా సమాజం అందరూ చదువుకుని విద్యార్థులు, ఇంకా పేదరికం ఉంది ఇక్కడ, సరైన న్యాయం జరగాలని, కరప్షన్ లేకుండా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. మా నియోజకవర్గంలో అయితే కనుక రాపాక వరప్రసాద్ గారు అక్కడ మెజార్టీతో నెగ్గుతాడైనా నమ్మకం ఉంది. మీరు ఇవన్నీ ఉన్నాయి కదా, మీరు అన్నారు కదా అవినీతి పాలన అవి అన్నారు కదా, దాదాపు మీ వయసు 40 చిల్లర ఉంటుంది. ఎన్నోసార్లు ఓటు వేశారు మీరు. అంటే ఇప్పటివరకు పరిపాలించిన పార్టీలు, అధికారులు, ముఖ్యమంత్రులు ఎవరు చేయలేని పని పవన్ కళ్యాణ్ చేస్తారని మీకు నమ్మకం ఉందా? నమ్మకం ఉందండి. ఏం చేతంటే ఎన్నో ఏళ్ళ నుంచి కనీసం ఒక ఇల్లు కట్టుకోవడానికి సెంటున్నర భూమి కూడా లేని పరిస్థితులు చాలా పేదవాళ్ళు ఉన్నారు. ఈ 10 సంవత్సరాల నుంచి అక్కడ కూడా ఇళ్ళ స్థలాలు పట్టాలు కానీ ఇచ్చిన సందర్భాలు లేవు. కనీసం హౌసింగ్ లోన్ కూడా ఈరోజు గత ప్రభుత్వాలను తీసుకుంటే బాగా దారుణంగా ఉంది. కనీసం ఇలా బేస్మెంట్ వేసుకోండి, ఇల్లు కట్టుకుంటే లోన్ ఇస్తామన్న విధానాలు కూడా ఇలా చేసుకున్నారు తప్ప కనీసం మొదటి విడత వచ్చి పేమెంట్ కూడా రాని పరిస్థితిలో ఉంది. గవర్నమెంట్ ఏదో చెప్తున్నారు తప్ప ఇలా హౌసింగ్ బోర్డులు పేదవాళ్ళు ఇల్లు స్థలాలు లేవు, ఇల్లు కట్టుకోవటానికి కనీసం లోన్ కూడా రాకుండా చాలామంది నియోజకవర్గంలో అన్ని ఇంచుమించు 59 గ్రామాలు ఈ నియోజకవర్గంలో, ఈ 4 మండలాల్లో, ఈ 4 మండలాల్లో కూడా అనేక మంది ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, కాపులు ఉన్నారు, అన్ని 1,80,000 మంది జనాభా ఉన్నారు. సరైన లబ్ధి ఎవరికి, నిరుపేదలు ఎవరికి అందలేదు. ఈ 5 years నుంచి చంద్రబాబు నాయుడు పరిపాలన, కొత్త రాష్ట్రం వచ్చింది, ముఖ్యమంత్రి సీనియర్ నాయకుడు, అనేక సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ఎలాంటి అభివృద్ధి చేయలేదా? మీరు ఇన్ని ప్రాబ్లమ్స్ చెప్తున్నారు, ఏ అభివృద్ధి కనబడతలేదు? అభివృద్ధి ఏంటండి, ఫెన్షన్ అనేది ఒకటి తప్ప కనవ అభివృద్ధి ఏముందండి? ఈ సిమెంట్ రోడ్లు తీసుకోండి, కేంద్ర ప్రభుత్వం నిధులను చేశారు, పక్కనే సిమెంట్ రోడ్లు పక్కనే గ్రాములు వేయాలి. ఈ నియోజకవర్గంలో కొన్ని కోట్ల రూపాయలు ఎక్సైజ్ సప్లై నిధులు కానీ అనేక నిధులు తెచ్చి ఈ రోడ్లు వేసిన సంగతి జరిగింది. ఈ నియోజకవర్గం ప్రాంతం అంతా తిరగండి, మీరు ఎక్కడ సిమెంట్ రోడ్లు అన్నా సరే ఎక్కడన్నా ఒక ట్రిప్ గ్రాములు వేసిన సంఘటనలు ఉన్నాయా? మీరు ఈ నియోజకవర్గం అంతా తిరగండి, అంతా అవినీతే. ఇదేదో స్పష్టత ఏది దీని మీద?
ప్రతి సిమెంట్ రోడ్డుకి పక్కనే ఫుట్పాత్ వేయాలి. వేయకపోతే ఆ నడిచెళ్ళేవాడు ఖచ్చితంగా ఆ సిమెంట్ రోడ్డు వేసిన 3 జాన్ల కిందకుంటే గ్యారంటీగా పడిపోతాడు. ఈ నియోజకవర్గం మీరు అన్ని గ్రామాలు తిరగండి, 59 గ్రామాల్లో ఎక్కడ సిమెంట్ రోడ్డు వేసినా సెంట్రల్ గవర్నమెంట్ నిధుల నుంచి ఎస్సీ సప్లైల నిధులు కూడా సరే మళ్లించిన సంఘటనలు ఉన్నాయి. ఇవాళ కార్మికులు ఉన్నారు, ఇవాళ ఎలక్ట్రిషియన్ అనగా తాపీ మిస్త్రులు అనగా అనేక మంది ఉన్నారు. వాళ్ళకి వచ్చిన ఫండ్స్ కూడా ఇవాళ మళ్ళించి ఇంకో దానికి వాడిన సంఘటనలు తప్ప దానికి వాడిన సంఘటనలు లేవు. సరే సార్, ఫైనల్గా మీరు మద్దతు ఇస్తే ముఖ్యమంత్రికి ఎవరికి ఇస్తారు, ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరికి ఇస్తారు? ఇక్కడ ఎమ్మెల్యేగా రాఘవ ప్రసాద్కి, అక్కడ మద్దతు అయితే పవన్ కళ్యాణ్. నో డౌట్. హోరాహోరీగా ప్రచారాలు జరుగుతున్నాయి. ఈసారి గట్టి పోటీ ఉండబోతుంది. మరి మీరు ఎవరిని కోరుకుంటున్నారు ఈసారి సీఎంగా? ఎవరైనా కొంచెం అవినీతి రహిత పాలన కోరుకుంటున్నాను. అవినీతి రహిత పాలన రావాలంటే ఎవరు ముఖ్యమంత్రి కావాలి? ఇప్పుడున్న 3 పోటీదారులు ఉన్నారు ముఖ్యమంత్రికి. ఆ 3 ఎవరు బెటర్? ఎంతకాలం ఒకే గవర్నమెంట్ ఉండగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవోలు చేసుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అవినీతి అయిపోయిందండి. 2 పార్టీలు కలిసి వచ్చే గవర్నమెంట్ కావాలని కోరుకుంటున్నాను. 2 పార్టీలు కలిసి వచ్చే గవర్నమెంట్? ఓకే. అది ఎట్లా అంటే ఇప్పుడు ఎవరో ఒకళ్ళండి, పవన్ అవనా, జగన్ అవనా, చంద్రబాబు నాయుడు అయినా తక్కువ సీట్లు వచ్చినాయి అనుకోండి, ఇద్దరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు కదండి, ఒకళ్ళొక మద్దతు ఇచ్చుకుని. అంటే ఎవరు గెలవరు అనుకుంటున్నారు, ఎవరు మద్దతు ఇస్తారు అనుకుంటున్నారు? మేమండి ఎవరు గెలుస్తా అంటారా? ఎవరంటే ముగ్గురికి కూడా పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని అనుకుంటున్నాను. 3 పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని. ఎందుకు మరి పవన్ కళ్యాణ్ ఎందుకు కోరుకుంటున్నారు మీరు? ఇప్పుడు అవినీతి రహితంగా చేద్దామని అనుకుంటున్నారు. గత 4 సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి అనేక సమస్యల మీద పోరాడాడు. ఇక్కడ క్యాండిడేట్లు కూడా జీరో బడ్జెట్ తోటి మనం స్టార్ట్ చేద్దామన్న ఒక స్లోగంతో కూడా కొంచెం మార్పు కావాలని కోరుకుంటున్నాడు. దానివల్ల కూడా చూద్దామని అనుకుంటున్నాం. ఒకసారి జీరో బడ్జెట్ అంటున్నారు కదా, రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్కు జీరో బడ్జెటే కదా. జీరో బడ్జెట్ పరిపాలన ఎలా అనిపించింది మరి మీకు? ముఖ్యమంత్రి పరిపాలన అయితే ఇరిపోయిన తర్వాత కొంచెం సంతృప్తికరంగానే ఉందండి. రాజధాని అయ్యేసిన తర్వాత కూడానే మళ్ళీ కూడా 100% కూడా కొంచెం బాగానే చేసాడు అని తృప్తిపరిచాడు. కొద్ది గొప్ప మార్పు అయితే కానీ కొంచెం అవినీతి కూడా ఉన్నదండి. ఎమ్మెల్యేల మీద అది వ్యతిరేకంగానే ఉండే కొంచెం ఆ విధంగా కూడా అవినీతి కూడా కొంచెం జరిగినా కూడా బెటర్గా కూడా రాజధాని అయ్యి నిర్మాణంలో కూడా మంచి పాత్ర పోషించారు చంద్రబాబు నాయుడు గారు. దానికి పర్వాలేదు. ఎన్నో పథకాలు పెట్టిండు కదా, మీకు వచ్చినాయండి? పథకాలు వచ్చినాయా? ఏమేమి వచ్చినాయి మీకు? మాకైతే కనుక ఒక రుణమాఫీ, కోప కార్పొరేషన్ లోను బాగానే ఉన్నారు, సంతృప్తి పడ్డారు. సరే, మరి ఈసారి ఎందుకు కోరుకుంటున్నారు మార్పు? ఈసారి ఎందుకు కోరుకుంటున్నాం అంటే పవన్ కళ్యాణ్ కొంచెం పోరాటాలు చేస్తున్నాడు, ఏదో కొత్తదనం అని. ఎప్పుడు వీళ్ళే ఉంటున్నారు ఏదండి, వాళ్ళు ఎప్పుడు కూడా ఒకళ్ళే సీఎంగా ఉంటున్నారు. ఈసారి కొంచెం మార్పు చూద్దాం కదని చెప్పేసి మార్పు కావాలని కోరుకుంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ వస్తే మార్పు అవుతుందని మీరు అనుకుంటున్నారా? అవుతుందండి, నమ్మకం ఉంది ఖచ్చితంగా. ఎలాగంటారా, అది అసెంబ్లీలోకి వెళ్ళి కూడా దెబ్బలాడగల సత్తా ఉంది. సరే, మరి జగన్ కూడా ఒక అవకాశం అడుగుతున్నాడు కదా, చాలా సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నా, నేను పాదయాత్ర చేస్తున్నా ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని నవరత్నాలు పథకాలు తీసుకొస్తున్నా అంటున్నాడు. మరి జగన్ కూడా ఒక్కసారి అవకాశం అడుగుతున్నాడు కదా. జగన్కి అవకాశం అడుగుతారంటే ఇప్పుడు ప్రజలు ఏమన్నదంటే ఇప్పుడు ఇతను ఈ కోర్టు స్టేలు ఈ సూచన ఇంకా బాగా అవినీతి ఎక్కువైపోతుందేమని బాగా ఎక్కువగా ఉందండి అతని మీద. దాని మీద జగన్ అయితే కనుక నా వ్యక్తిగత ఒపీనియన్ అయితే కనుక కరెక్ట్ కదని అనిపిస్తుందా? సరే, మొత్తం మీద మరి ఈ రాజోలు నియోజకవర్గం చూస్తున్నారు, గత 5 సంవత్సరాల నుంచి పరిపాలన చూస్తున్నారు, ఎలా అనిపించింది డెవలప్మెంట్ అంటే నిధులు ఎక్కువ తీసుకొచ్చి కొన్ని అభివృద్ధి చేశారండి గొల్లపల్లి సూర్యారావు, దానికి యాక్సెప్ట్. అదే రీతిలో అవినీతి కూడా ఉందండి. గొల్లపల్లి సూర్యారావు చేశాడండి, అవినీతి కూడా అట్లాగే ఉందండి కూడా ఇబ్బంది కూడా. కానీ ఏంటంటే ఇక్కడ ఎమ్మెల్యే పర్సన్ ఉన్నారు కదండి, జనసేన నుంచి నిలబడ్డ అతను ఏ సమస్యను పరిష్కరించగల వ్యక్తి అండి అతను. టపిల్ ప్రజల్లోకి వస్తాడండి, చిన్న స్థాయిలో కూడా మాట్లాడతాడు, మాట ఎక్కువ నవ్వుతో మాట్లాడతాడు, ఎవరిని ఇసుక్కోడు, ఎవరిని కూడా తిట్టాడు. వీలే కదండి అది. అతను గత 5 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసినప్పుడు కూడా బాగా చేస్తారు. సరే, లాస్ట్గా చివరిగా చెప్పండి, ఈసారి ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరికి మద్దతు ఇస్తారు, రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఎవరికి మద్దతు ఇస్తారు? రాష్ట్రంలో మద్దతు అన్నది మనకు అది మన చేతిలో ఉండదండి, నెగ్గిన పార్టీలు చూసుకుంటాయి. ఇక్కడైతే కనుక జనసేన అభ్యర్థి. 2019 ఎలక్షన్స్లో మీరు ఎవరిని కోరుకుంటున్నారు ముఖ్యమంత్రిగా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకని? ఆయన కొన్ని సంవత్సరాల బట్టి నుంచి ప్రత్యేక హోదా కావాలని ఆయనే పోరాడుతున్నారు. పోరాడి నేను పోరాటంలో ఉన్నారు. ఆయన పాదయాత్ర చేసి అన్నీ చేసి ఆయన
టఫ్ ఫైట్ చేస్తున్నారు కాబట్టి. ఫైట్ చేస్తున్నారు కాబట్టి ఈసారి ముఖ్యమంత్రిగా జగన్ కావాలని కోరుకుంటారు. మరి 5 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు పరిపాలన చూస్తారు కదా, కొత్త రాష్ట్రం విడిపోయింది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన అభివృద్ధి పనులు బాగానే చేశానని అంటున్నాడు. మీకేమో ఫలాలు అందలేదు? మాకైతే ఏం ఫలాలు అందలేదు సార్. మాకు అయితే అసలు మాకు అటువంటివి రాలేదండి. ఎందుకని రాలేదు సార్? అంతే, మాకేం అందలేదండి. సరే, మీకేం ఫలాలు అందలేదు. డెవలప్మెంట్ ఎలా కనబడుతుంది ఆంధ్ర రాష్ట్రం? ఆంధ్ర రాష్ట్రంలో డెవలప్ అయితే గోపాలరావు గారు బాగానే చేశారండి. లేదంటే ఈసారి మార్పు కోరుకోవాలని అనుకుంటున్నారు ప్రజలు. డెవలప్మెంట్ చేసేయండి కానీ చంద్రబాబు నాయుడు, కానీ ఈసారి మార్పు కావాలని కోరుకుంటున్నారు. అంటే రాజధాని కట్టాలనుకున్నారండి, సరిగ్గా కట్టలేకపోయారు. అది చూపెట్టి ఇది చూపెట్టి చాలా ఫిల్ములు చూపెట్టారు కానీ అవ్వలేదండి. ఇప్పటికి అది కాలేదు. మరి ఎవరు వస్తే అవుతుంది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చేస్తారని పక్కా నమ్మకం ఉందండి. ఎలా నమ్ముతున్నావు? ఆయన తండ్రి గారు చేసిన పాటలోనే ఆయన నడుస్తారని మేము అనుకుంటున్నామండి. ఓకే, వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన అభివృద్ధి పనులు బాగున్నాయి కాబట్టి అదే పని జగన్ చేస్తాడని మీరు అనుకుంటున్నాం సార్. నమ్మకం ఉందా? అంత నమ్మకం ఉందండి మాకు పక్కగా. రైట్. మరి రాజోల్ నియోజకవర్గం ఎలా ఉంది? రాజోల్ నియోజకవర్గం అయితే మన బొంతు రాజేశ్వరరావు గారు అండి. బొంతు ఎమ్మెల్యే గాని చూడబోతున్నావా, చేస్తావా? నేను పక్కగా ఆయనకి వేస్తానండి ఓటు. ఎందుకంటే ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర చేసినటువంటి వ్యక్తి ఆయన. బొంతు రాజేశ్వరరావు గారు. సరే, డెవలప్మెంట్ బాగానే ఉంది. ఎవరు చేశారు ఇక్కడ డెవలప్మెంట్ బాగా? గొల్లపల్లి సూరావు గారు అండి. అంటే కొంతవరకు అయితే సిమెంట్ రోడ్లన్నీ అవన్నీ ఇటువంటివి చేశారు. కొంత మటుకు అయితే అవినీతి ఉంది అంటున్నారండి. మరి రైట్ బ్రదర్, లాస్ట్ ఫైనల్ క్వశ్చన్, ఎవరిని చేస్తావు ముఖ్యమంత్రిగా? ఇక్కడ ఎవరిని చేస్తావు ఎమ్మెల్యేగా? ముఖ్యమంత్రిగా అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యేగా అయితే అండి బొంతు రాజేశ్వరరావు గారు పక్కా. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.